కేంద్రం వెంటనే వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలని నూజివీడు పట్టణంలో ముస్లిం నాయకులు డిమాండ్ చేశారు. నూజివీడు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాజేయడానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ ముస్లిం మైనారిటీలను మోసం చేస్తోందన్నారు. ఇఫ్తార్ విందు రోజున మీకు అండగా ఉంటామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట మార్చి కేంద్రానికి సహకరించారని ఆరోపించారు. ఇప్పటికైనా వక్ఫ్ బోర్డు బిల్లుపై కేంద్రం పునరాలోచించాలని, లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తుల మీద, అంటే ముస్లిమ్స్ యొక్క ఆస్తుల మీద బీజేపీ ప్రభుత్వం యొక్క కన్ను పడింది. దాని మీద ఏంటంటే వీళ్ళ ఆస్తులు ఎంత ఉంది, వీళ్ళ నుంచి మనం ఏ రకంగా స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. ఒక మైనార్టీ బలహీనతల్ని చేసి, అంటే పోరాడే శక్తి ఈ మైనార్టీల దగ్గర ఉండదని వీళ్ళ మీదకి ఒక దాడి చేసే విధంగా, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మెజారిటీతో ఉండటం వల్ల వాళ్ళే ఆ బిల్లు పెట్టడం, వాళ్ళ ప్రభావాలతో కొంతమంది పార్టీ వాళ్ళతో కూడా, ఇతర పార్టీలతో కూడా దానికి మద్దతు ఇచ్చేటట్టుగా తీసుకువచ్చి ఈ రోజున మరి పార్లమెంటు కూడా పెట్టడం జరిగింది. దానికి 288 మంది ఆమోదించడం అయింది, 228 మంది వ్యతిరేకించడం అయింది. కేవలం అంటే 60 మంది దానికి మెజార్టీ సభ్యులు అయ్యారు. ఆ మెజార్టీ సభ్యులైనా సరే 60 మంది అవడానికి కారణం ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల్ని ఆ బీజేపీ ప్రభుత్వం ప్రలోభాలు పెట్టి వాళ్ళతో ఓటింగ్ చేపించి ఆ మైనార్టీ ఓటింగ్తో సంబంధం, అంటే మైనార్టీ ఓటింగ్ ఏముంది, మనకి మైనార్టీ ఓటింగ్తోనే మనం రావాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళ ఓటే మనకు అవసరం లేదన్నట్టు ఉంది. కానీ ముస్లిమ్స్ అంతా ఇది జరుగుతున్న అన్యాయం గురించి అన్ని రాష్ట్రాలు మరి వేచి చూస్తున్నాయి. రేపు రాబోయే కాలంలో పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపాలిటీలు కానీ ఆ యొక్క స్థానిక సంస్థ ఎలక్షన్లో రేపు ఓటు వ్యతిరేకం ఎలా ఉంటుంది అన్నది ముస్లిమ్స్ దానికి చెవి చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే మొన్న రంజాన్ సమక్షంలో కూడా జరుగుతున్న ప్రార్థనల్లో రంజాన్ పర్వదినాల రోజున మరి నిరసన తెలియబడడానికి నల్ల రిబ్బన్ను ధరించి కూడా మరి ముస్లిమ్స్ వాళ్ళ యొక్క జరుగుతున్న అన్యాయం గురించి చూపించారు. కానీ ఆ రంజాన్ పర్వదినం రోజున ముస్లిమ్స్ తన నమాజ్ చేసుకునేటప్పుడు కూడా ఒక పండగ సంతోషం లేకుండా నిరుత్సాహంగా ఉండి నమాజ్ చేసుకున్నాడే అన్నది ప్రభుత్వాలు గ్రహిస్తాయని ఎదురు చూశారు. కానీ ఆ పండగ అయినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారు దానికి ఓటు వ్యతిరేకించే విధంగా ఆయన మనసులో ముస్లిమ్స్ అన్న వాళ్ళు ఒక గుర్తు వస్తారేమో అని ఎదురు చూస్తే ఆయన యొక్క ఎంపీలు కూడా, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాళ్ళ ఎంపీలను కూడా ఓటింగ్ చేయడం అని ఆదేశించడం, అంటే అది ముస్లిమ్స్కి ఏంటంటే వాళ్ళకి అవసరం లేదు అన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన విషయం ఇది. ఎందుకంటే మనం పోరాటే శక్తి మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో, మనందరం ఐక్యతతో ముస్లిమ్స్ ముందుకెళ్ళే అడిగేసి దాంట్లో ఉంటామో, ఎవరైనా సరే మనకి ఎదుర్కోవాలంటే వాళ్ళు ఒక బలమైన శక్తివంతమైన మైనార్టీలు అన్నది ఉండాలి. మనలో బలహీనం ఏంటంటే ఎవరైతే ముస్లిమ్స్ దీని గురించి ఎక్కడ కొన్ని వాళ్ళు దీని గురించి పాపం అవగాహన లేక దీనికి ఆలోచనబద్ధంగా లేని పక్షంలో వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఇది ముస్లిమ్స్కి చాలా ఉపయోగపడేది, దీని గురించి మనం మార్పులు చేస్తాం, దీంట్లో మహిళలకు కూడా అవకాశం ఇచ్చేది కూడా మేము చూస్తున్నాం. మహిళలకు అవకాశం ఇవ్వడానికి మైనార్టీలో ముస్లిమ్స్ మహిళలు కూడా చైతన్యవంతులై ఉన్నారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం పార్లమెంట్ ప్రెసిడెంట్ని. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ వక్ఫ్ బోర్డు వ్యతిరేక నల్ల చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సారథ్యంలో బిల్లు పాస్ అయినందువల్ల వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ నూజివీడుపట్నంలో సమావేశమైనది మైనార్టీ విభాగం. ఈ విభాగంలో మన నూజివీడు పట్టణ టౌన్ ప్రెసిడెంట్ గారు, పట్టణ మైనార్టీ విభాగం ప్రెసిడెంట్ గారు జిలానీ గారు, మన అలీభాయ్ గారు, షాజహాన్ గారు, కౌన్సిలర్ అమ్జద్ అలీ గారు, మస్తాన్ గారు తదితరులు అందరూ పాల్గొనడం జరిగినది. మరియు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మొన్న రంజాన్ నెలలో ఇఫ్తార్ విందులో ముస్లింల వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమం చేయము అని చెప్పేసి ముస్లింలను పైకి దాటమే నా జయమని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో తన ఎంపీలతో ముస్లింలను ద్రోహం చేశారు.
ద్రోహం చేశారు. ముస్లిం పట్ల కపట ప్రేమ కురిపించారు. యథావిధిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీలను ఈ వక్ఫ్ బోర్డు వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ తన ముస్లింల పక్షపాతి అని నిరూపించుకున్నారు. అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలంలో కూడా సిఏలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యంగా పక్షపాతి నిరూపించడానికి కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో అసెంబ్లీలో దాన్ని వ్యతిరేకిస్తూ సిఏను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో రద్దుపరిచారు. అదేవిధంగా త్రిపుల్ తల్లాక్లో కానీ ఎటువంటి మైనార్టీల్లో ఏ విషయమైనా సరే మైనార్టీని ముందున్నాను అనుకుంటూ మైనార్టీలు నా వాళ్ళు అనుకుంటూ నిరూపించిన జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను రాష్ట్ర ప్రజలకు ఇచ్చే పిలుపు ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా సరే ముస్లింల కప్పట ప్రేమ కల్పిస్తూ ముస్లింలను ఏ రోజైనా వెన్నుపోటు పొడుస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఇది గమనించుకుంటూ రాబోయే రోజుల్లో వీళ్ళ కుటుంబ ప్రభుత్వానికి మరింత ఇదిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.